చూడండి కర్రీ చేస్తున్నా. బాండీ అయితే పెట్టాను, ఆయిల్ పోసా, అల్లిపాయ, పసుపు వేసాను. అవి కొంచెం మగ్గని ఇంకా తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొన్ని బఠానీలు కూడా వేసేసాను. అందులోనే పచ్చివాసన పోవాలి కదా, నూనెలో వేసేసాను. కొంచెం మగ్గనిద్దాము. ఇంకా బఠానీలు అయితే ఆలుగడ్డ కర్రీలోకైనా ఎక్కువ తెచ్చా. మా బాబు కొన్ని ఉడకబెట్టి మమ్మీ తింటా అన్నాడు. కొన్ని ఉప్పేసి పక్కన వేరే దాంట్లో ఉడకబెడుతున్నా. ఇలా ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. పచ్చి ఇప్పుడు ఒకసారి దొరుకుతాయి కదా, దొరికినప్పుడు మనం ఇలా ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి, ఆ రసం పీల్చుకుంటూ అవి తింటుంటే చాలా బాగుంటాయి. ఇక్కడైతే పచ్చిమిర్చి మగ్గిపోయాయి, ఆలుగడ్డ వేసేద్దాము. ఇంకా ఆలుగడ్డ మగ్గనిద్దాము కొద్దిసేపు, నూనెలో ఫ్రై అవ్వని. ఒక 2 minutes ఆగి ఇంకా అందులో ఉప్పు వేసేసుకుందాము. తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఉప్పు వేస్తే, అందుకని సరిపడి ఉప్పు వేసేసుకుందాము. ఇంకా కలిపి 2 minutes మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేద్దాము. ఇక్కడ ఇవి టమాటా గింజలు ఎప్పుడు నేను కొన్ని సంవత్సరాల నుండి వేయట్లేదు ఫ్రెండ్స్. మంచిగా అంటున్నారు కదా, పడేస్తున్నాను అన్నమాట. మీరు కూడా వాడకండి ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చెప్తాను. అవి అసలు తినొద్దు అంటున్నారు కదా. ఇంక ఇవి కూడా ఉడికిపోయినాయి, పచ్చి పెట్టాను, ఆపేద్దాం స్టవ్. ఇక్కడ ఆలుగడ్డ కూడా మగ్గిపోయింది, టమాటా వేసేద్దాము. ఇంకా వేసి ఒక 2 minutes మగ్గనిద్దాము. టమాటాని మగ్గాక అవసరం ఉన్నంత సరిపడా కారం వేద్దాము. పచ్చిమిర్చి సరిపోదు, కొన్ని వేసాను నేను. ఇంకా టమాటా పులుపు కదా ఇంకొంచెం, అందుకే ఎండుమిర్చి వేస్తాను, సరిపోదని. ఇంకా మూత పెట్టి సరిపడా నీళ్ళు పోసేసుకున్నాను. ఇంక ఇది ఒక విజిల్ పెడతాము. 2 minutes అయితే అయిపోతుంది అన్నమాట. ఇది ఏఎంసీ కదా. ఇంకా అయిపోయింది కూడా 2 minutes. ఇంకా విజిల్ తీసేద్దాము. విజిల్ ఇట్లనే ఉంచితే కొంచెం చిక్కగా అయిపోతుంది, కానీ ఇంకా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం కర్రీ నీళ్ళలా కనపడుతుంది. ఇంకా ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసేద్దాము. ఇంక ఇవి బేస్ ఎక్కువ కదా ఏఎంసీ, వీటి ఆవిరికే కర్రీ ఒక 2 minutes ఉంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోతుంది. ఇంకా మా పిల్లలిద్దరికి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా రోజు ఫ్రై అయిపోతుంది కదా, కొంచెం గ్రేవీలాగా చేయమన్నారు. ఇంకా ఇద్దరికి పెట్టేసేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మా ఆయన ఎట్లాగో ఆఫీస్కి తీసుకోపోయింది, బాక్స్ అయినా అక్కడ తినేసి వస్తారు. ఇంకా వాళ్ళకి పెట్టించి నేను కూడా పెట్టుకుంటున్నాను. మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్ ఆలుగడ్డ టమాటా? నేనైతే ఇట్లా వండుతా ఫ్రెండ్స్. మీరు ఎలా వండుతారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాదైతే డిన్నర్ అవుతుంది ఫ్రెండ్స్, 7:30 అవుతుంది. మేము తొందరగా తింటామని చెప్పా కదా. మీ వంట అయిందా అవ్వలేదా, ఏం వండారు? నాదైతే ఈరోజు నైట్ ఇలా గడిచిపోయింది. మీరు వంట స్టార్ట్ చేస్తారా, చేయలేదా? లేట్ తింటారా, తొందరగా తింటారా?